తిరుపతిలో మాటల కందని విషాదం. వైకుంఠ ద్వార దర్శన కోసం ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్ వద్ద తొక్కిసలాట జరిగి 6 భక్తులు మృతి చెందారు. మరో 48 మంది తీవ్ర అస్వస్థకు గురైన వారిని స్విమ్స్, రుయా హాస్పిటల్స్ కు తరలించారు. కాగా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి 32 మందిని డిశ్చార్జ్ చేశారు వైద్యులు. మిగతా 16 మంది స్విమ్స్ లో చికిత్స పొందుతున్నారు. స్విమ్స్ అత్యవసర విభాగంలో 8 మందికి చికిత్స అందిస్తున్నారు. కాగా మెరుగైన చికిత్స కోసం రుయా నుంచి స్విమ్స్ కు 8 మందిని తరలించారు. ప్రస్తుతం రుయాలో 24 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడు బాబు, వైజాగ్కు చెందిన రజని, లావణ్య, బళ్ళారికి చెందిన నిర్మల, సేలంకు చెందిన మల్లిక మృతి చెందారు. ఒకరి మీద ఒకరు టాపులు అయిపోయి పడిపోయిన సందర్భంలో కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెస్ట్ కంప్రెషన్ గురై అంటే అన్కాన్షియస్ అక్కడికి వెళ్ళారు. అండ్ యాజ్ సూన్ యాజ్ అంబులెన్స్ వచ్చి రుయాకి స్విమ్స్కి షిఫ్ట్ చేసినప్పుడు దే వర్ డిక్లేర్డ్ యాజ్ బ్రాడ్ డెడ్. బైరాగి పట్టడ ఆ ఇన్సిడెంట్లో 5 పీపుల్ చనిపోయారు. ఒక 4 ఉమెన్ అండ్ 1 మేల్. వీళ్ళందరూ కూడా 35 ఇయర్స్ అబోవ్ ఉన్నారు. ఒకళ్ళు ఫ్రమ్ కేరళ ఉన్నారు. మిగతా వాళ్ళు వైజాగ్, నర్సీపట్నం వాసులుగా గుర్తించాము. వాళ్ళ బంధువులందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా వెంటనే నిర్వహించి ఇంకో 1 అవర్లో వాళ్ళ బంధువులకు కూడా డిసీజ్డ్ పర్సన్స్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇంజరీస్ కూడా అరౌండ్ 35 పీపుల్కి మైనర్ ఇంజరీస్ అయ్యాయి. సో వీళ్ళని నిన్న నైట్ స్విమ్స్ రుయాలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. చాలామంది కూడా డిశ్చార్జ్ అయిపోయారు. యాజ్ ఆఫ్ నౌ కూడా ఓన్లీ 12 పీపుల్ అడ్మిట్ అయి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వెరీ మైనర్ ఇంజరీస్ ఉంటూ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని దే గాట్ డిశ్చార్జ్డ్. సో ఇప్పుడు అందరూ కూడా స్విమ్స్లో ఈ 12 మంది కూడా స్విమ్స్లోనే యాజ్ ఆఫ్ నౌ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. వితిన్ 2 days ఫ్యూ పీపుల్ విల్ బి డిశ్చార్జ్. కొంతమందికి ఫ్రాక్చర్స్ ఉన్నాయి. కట్లు కట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లక్షల మంది వస్తున్నారు. ముందుగానే తెలిసి భక్తులు ఎక్కువగా వస్తారనేసి అక్కడ తోపులాట్లు జరగడానికి పోలీసుల వైఫల్యం కనిపిస్తుంది. మరి ఎట్లా ముందుగా గెస్ట్ చేయలేక ఏమంటారు? అన్ని ఏర్పాట్లు టీటీడీ నుంచి జిల్లా యంత్రాంగం నుంచి చేసుకోవడం జరిగింది. సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఎవ్రీథింగ్ డిప్లాయ్ చేశాము. వచ్చినప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు లేవు. అన్ని ఏర్పాట్లు జరిగింది. ఒక దురదృష్ట సంఘటన వల్ల అది గేట్ తీసేటప్పుడు కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల ఇది జరిగింది. ఏదైతే ఏమి వీఆర్ అనలైజింగ్ రీజన్స్ ఫర్ ఇన్సిడెంట్. అది త్వరలోనే మీకు గ్రౌండ్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? ఆ హోల్డింగ్ ఏరియాలో బైరాగి పట్టట్లో సుమారుగా 2400 నుంచి 2500 మంది ఉన్నారు. అంత తక్కువ మందికే ఇట్లా తొక్కిస్తున్నారు. అదే అండి, వీఆర్ అనలైజింగ్ ద రీజన్స్. త్వరలోనే మీకు చెప్పండి. అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం కనపడుతుందని అంటున్నారు. టీటీడీ చైర్మన్ ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు విచ్చేయనున్నారండి. పేషెంట్స్ అందరూ కూడా పరామర్శించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకుంటారు. సౌమ్య ఏదైతే జిల్లా కలెక్టర్ చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు 12 మంది మాత్రమే ఏదైతే ఆసుపత్రిలో ఉన్నారు. మిగతా వారంతా డిశ్చార్జ్ అయ్యారు. ఈ 12 మంది కూడా స్వల్పంగానే చిన్న గాయాలతో ఉన్నారు. వీరిని కూడా ఏదైతే మరి 2-3 రోజుల్లో తిరిగి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎలా జరిగింది అన్న విషయం మీద కూడా నివేదిక ఇస్తున్నారు. పోస్ట్మార్టంకు పూర్తిగా అన్ని సిద్ధం చేశారు. మరి కొంతసేపట్లో పోస్ట్మార్టం పూర్తి అయిన తర్వాత అధికారులు వారి మృతదేహాలను కుటుంబ సభ్యులను వారి ప్రాంతానికి పంపించే ఏర్పాట్లు కూడా చేస్తారు. ఇందుకు సంబంధించి అంబులెన్స్లను కూడా పూర్తిగా సిద్ధంగా ఉంచారు. దీంతోపాటు పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత వీరిని పంపిస్తారు. మీరు ఎక్కడ? మళ్ళీ ఆవిడ అన్న తమిళనాడు. మళ్ళీ ఆవిడ అన్న మీరు వచ్చారా వాళ్ళతో కలిసి? తమిళ్ మీరు కలిసి వచ్చారా? ఒకరే సింగిల్గా వచ్చారు?
తమిళ్ దాని తెలియదు. అంటే నిన్న ఏదైతే సేలం జిల్లాకు సంబంధించిన మల్లిక బంధువులు వీరు చెప్తున్న ప్రకారము నిన్న ఆమె వచ్చి అస్వస్థతకు గురై మరణించిందని చెప్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ఇప్పటికే ఒక సమగ్ర సమాచారం నివేదిక రూపంలో తయారు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్పీ తయారు చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే బాధితులను ఎవరైతే మృతుల కుటుంబాలను ఇప్పటికే వారి వివరాలు తెలియజేసి పోస్ట్ మార్టానికి ఇంక్వెస్ట్ రెడీ చేసి సిద్ధం చేసి పంపుతున్నారు. ముఖ్యంగా ఏదైతే మనము నిన్న తొక్కిసలాట జరిగిన ఆ ప్రదేశంలో కేవలం 2500 మంది ఉన్నా అక్కడున్న ఏదైతే అధికారి కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడా లేకపోతే మరో కారణమా, మొత్తం మీద అయితే గతంలో ఎన్నడూ జరిగిన విధంగా స్టాంపేజ్ కూడా జరిగిన పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి సీఎం 11 గంటలకు ఇక్కడికి రానున్నారు. వచ్చిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో ఇటు స్విమ్స్లోను పద్మావతి ఆసుపత్రిలో ఉన్న వారిని పరామర్శించిన తర్వాత నేరుగా ఆయన తిరిగి టీటీడీ పరిపాలనా భవనంలో జరిగే సమీక్షలో పాల్గొంటారు. ఆ తర్వాత వీరికి ఎక్స్గ్రేషియా ముందుగానే ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే 35 మంది గాయపడిన తర్వాత వారిలో 6 మరణించారు. 6 మరణించిన తర్వాత మిగతా వారంతా డిశ్చార్జ్ అయ్యారు. కేవలం 12 మంది మాత్రమే చికిత్స పొందుతున్నట్లు చెప్తున్నారు. మరోవైపు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గారు ఉన్నారు. సార్, సీఎం గారు ఎన్ని గంటలకు రానున్నారు? ఆయన షెడ్యూల్ ఈరోజు 12 o'clock హానరబుల్ సీఎం గారు తిరుపతి వస్తున్నారు. వచ్చిన తర్వాత హాస్పిటల్స్ తర్వాత రివ్యూ మీటింగ్ 2 కూడా ఉంటాయి. దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ భద్రతా చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సార్, నిన్న జరిగిన ఘటన గురించి ఒక నివేదిక మీరు ఇప్పటికే తయారు చేసినట్లు ఒక ప్రచారం బయట జరుగుతుంది, అది ఎంతవరకు? తప్పకుండా అది ఆల్రెడీ హైయర్ ఆఫీసర్స్ పంపించడం జరిగింది. దానిపై చర్యలు కూడా ఉంటాయి. ఏదైతే ఉన్నతాధికారులకు ఒక నివేదిక కూడా తాను పంపించానని ఎస్పీ అంటున్నారు. మరోవైపు ఏదైతే సీఎం 12 గంటలకు వచ్చిన తర్వాత ఇక్కడ వీరిని పరామర్శించిన తర్వాత తిరిగి ఆయన టీటీడీ పరిపాలనా భవనంలో ఒక సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత వీరికి ఎక్స్గ్రేషియా ప్రకటించనున్నారు. మొత్తం మీద ఇక్కడికి మృతుల కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇంక్వెస్ట్ పూర్తి అయిన తర్వాత వారి ఏదైతే పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాలను తరలించడానికి సిద్ధంగా ఏదైతే అంబులెన్స్లను కూడా ప్రత్యేకంగా తీసుకుని వచ్చి పెట్టారు. మొత్తం 6 మరణించిన వారిలో వైజాగ్ ప్రాంతానికి సంబంధించిన వారే 4 ఉన్నారు. అదేవిధంగా తమిళనాడుకి సంబంధించిన వారు 1, అదేవిధంగా నర్సాపురానికి సంబంధించిన వారు 1 ఉన్నారు. మొత్తం మీద ఈ ఘటనలో ఇప్పటికీ కేవలం 12 మంది మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా వారందరినీ డిశ్చార్జ్ కూడా చేశామని అధికారులు చెప్తున్నారు. ఉన్నత స్థాయి వైద్యం కోసమే వారిని స్విమ్స్ ఆసుపత్రికి తరలించాము. వారు కూడా 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని కూడా కలెక్టర్ అంటున్నారు. సౌమ్య, Thanks for the updates, Damodar.